పిల్లలు? ఈరోజు పిల్లలు మనము ఒక స్టోరీ చెప్పుకుందామా? చాలా స్టోరీస్ వచ్చంటే మీ కథలు వచ్చు మీకు వచ్చారావా? ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం. చేతులు పెట్టుకోండి, కూర్చో, చేతులు పెట్టు, సైలెంట్గా. ద బాయ్ హూ క్రైడ్ టైగర్. పులి అని అరచిన బాలుడు. పేరేమి? పులి అని వెరీ గుడ్ అని అరచిన బాలుడు. నిశ్శబ్దంగా అందరూ క్లోజ్ హ్యాండ్స్. మీరు సైలెంట్గా ఉంటే మీకు బాగా అర్థమవుతారు. తేజు, మీరు నిశ్శబ్దంగా వినాలి. మళ్ళీ నేను అడగతాను ఈ కథని. అర్థమైందా? సైలెంట్గా ఉండండి. క్లోజ్ హ్యాండ్స్. నిశ్శబ్దంగా ఉండాలి. Once there was a boy who was bored watching over the village sheep grazing on the hillside. అంటే ఏమి? ఒకప్పుడు కొండ పైన ఒక బాలుడు గొర్రెలను మెప్పుకుంటా ఉన్నాడు. గొర్రెలు అంటే షీప్ అంటారు, గొర్రెలు. అర్థమైందా? ఆ విధంగా అతడు గొర్రెల్ని మెప్పుకుంటా ఉన్నాడు. మేపుకుంటా ఉంటే అతనికి విసుగ్గా ఉందంట. అతనికి గొర్రెలు మేపాలని ఇంట్రెస్ట్ లేదంట. వాడికి ఏమో విసుగ్గా ఉందంట. టు ఎంటర్టైన్ హిమ్సెల్ఫ్ he shouted out, "Tiger, tiger, the tiger is chasing the sheep." వాడు ఊరికేనే, పులి రాలేదంట, రాకపోయినా వాడు ఊరికేనే ఏం నచ్చినాడు? వాని సంతోషం కోసము పులి 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 పులిని గట్టిగా వచ్చినాడు. ఎవరు? ఆ పిల్లోడు. గట్టిగా అరిసే లోపల అప్పుడు when the villagers heard the cry, they came running up the hill to drive the tiger away. అంటే వాడు ఎప్పుడైతే గట్టిగా, చూడండి కనిపిస్తుందా, చూస్తున్నారా? వాడు గట్టిగా అరుస్తున్నాడు. ఒక నిమిషం, నేను పైకి మీరు అట్లే కూర్చోండి పిల్లలు. వాడు ఎప్పుడైతే పులి 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 పులిని ఇట్లా గట్టిగా వచ్చినాడంట, అసేటప్పటికి ఊర్లో ఉండే అరుపులు వినేసి ఊర్లో ఉండే గ్రామస్తులు, తెలుసు కదా గ్రామంలో ఉండేవాళ్ళు, ఎవరు నాన్న చదువుకో, ఎవరు? గ్రామస్తులు. మన ఊర్లో ఉండేవాళ్ళు గ్రామస్తులు అంటాం. వాళ్ళు ఏం చేసినారంటే పెద్దగా దొన్నికట్లు, కత్తులు, కట్లు, పెద్ద కట్లు, దొన్నికట్లు ఎత్తుకొని ఎవరు చంపడానికి? పులిని. అబ్బాయి వచ్చినాడు కదా, పులి 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 పులినని. గ్రామస్తులు ఎందుకు వచ్చినారంటే పులి ఏమో మేకల్ని గొర్రెల్ని తినేస్తా ఉంది అని చెప్పి ఎత్తుకొని పరిగెత్తుకొని వచ్చినాడు. But when they arrived, they saw no tiger. The boy was amused seeing their angry faces. అంటే ఏమి? వాళ్ళు పరిగెత్తుకొని వచ్చినారు కదా కట్టెత్తుకొని. వచ్చి చూస్తే అక్కడ పులి లేదంట. పులి లేకపోయేసరికి వాళ్ళకి కోపం వచ్చిందంట. వీడు ఊరికే వచ్చినాడు కదా ఈ పిల్లోడు, పులి 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 పులినని. కానీ అక్కడికి వస్తే పులి లేదంట. వాళ్ళు చూసే కొందరికి వీడికి వింతగా అనిపించిందంట. అంటే వాళ్ళు గట్ల ఎందుకు ఎత్తుకొచ్చినారు నాన్న దివేశ్రీ? వచ్చినారు. కానీ వాళ్ళు వచ్చే లోపల వీడు ఇట్లా చూసి నవ్వుతా ఉన్నాడు ఆ పిల్లోడు. అర్థమైందా పిల్లలు? తర్వాత వచ్చి డోంట్ స్క్రీమ్ tiger, there is no tiger, warned the villagers. They angrily went back down the hill. కాబట్టి వాళ్ళు, ఎందుకు నువ్వు పిలిచినావు? ఇక్కడ వస్తే పులిందా? లేదు కదా. ఎందుకు మమ్మల్ని పిలిచినావు? నువ్వు ఎందుకు పిలిచినావు? నువ్వు పులి లేనప్పుడు ఊరికే ఎందుకు పిలిచినావు నువ్వు మమ్మల్ని అని కోపంగా వాళ్ళ గ్రామస్తులందరూ మళ్ళా ఊర్లోకి వెళ్ళిపోయినారు. అర్థమైందా? వెళ్ళిపోతే later the shepherd boy cried out once again, "Tiger, tiger, the tiger is chasing the sheep."
వాళ్ళు అట్లా వెళ్ళిపోతానే మళ్ళీ వీడు గుమ్మ ఉండిండాలి కదా నా పిల్లోడు. వాళ్ళు అట్లా పోయినా లేదు చేతనా, వాళ్ళు ఆ గ్రామంలోకి పోయినా లేదు. మళ్ళీ ఊరికేనే పులి 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 పులిని మళ్ళీ గట్టిగా వచ్చినాడంట. అర్జున్ అప్పుడు చూడండి వాడు ఎంత గట్టిగా వస్తున్నాడు. ఇక్కడ కూర్చొని చెట్టు దగ్గర కూర్చొని వాడు ఇక్కడ చూడండి ఏడేడా ఈడ అరుస్తానంటే ఈడ వాడు అరుస్తాను చూడండి పులి 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 పులిని అరిసినారంట. అర్థమైంది పిల్లలు? అప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ. టు హీస్ అమ్యూజ్మెంట్ he looked on as the villagers came running up the hill to scare the tiger away. As they saw there was no tiger, they said strictly, save your frightened cry when there really is a tiger. Don't cry tiger when there is no tiger. అర్థమైందా? ఫ్రైటెడ్ అంటే భయపడు, ఫ్రైటెడ్ అంటే భయపడు. తర్వాత వాళ్ళు మళ్ళా వచ్చినారంట పరిగెత్తుకొని. ఎక్కడికి? ఫస్ట్ వాడు పులి నచ్చినప్పుడు వచ్చినారు కదా అందరు కట్లు దొనికట్లు పులిని చంపేదానికి వస్తే వాడు నవ్వుతా వాళ్ళు చూసినాడు కదా, వాళ్ళు వెళ్ళిపోయినారు కోపంగా. మళ్ళీ వాళ్ళు అట్లా పోతానే మళ్ళీ ఊరికైనా పులిని వీడు వచ్చి మళ్ళీ గ్రామస్తులంతా వచ్చేందుకు మళ్ళీ వాళ్ళు చూసి వీడు ఏం చేసినాడు? నానా తేజు ఏం చేసినాడు? నవ్వుతా ఉన్నాడంట. వాళ్ళు వచ్చినారని మళ్ళీ నానా వినోద్ మళ్ళీ నవ్వినాడంట. నవ్వే లోపల బట్ ద బాయ్ గ్రైండెడ్ అట్ దేర్ వర్డ్స్ వైల్ దే వాక్డ్ grumbling down the hill once more. వాళ్ళు తిట్టుకొని పోతా ఉంటే వీరికి నవ్వుతానండి వీడు. వాళ్ళు తిట్టినారు కదా, ఏమరా ఇక్కడ పులి రాకపోయినా నువ్వు ఎందుకు తప్పుడు మాటలు చెప్పినావని వాళ్ళు వీళ్ళు అడగతా అంటే వీడేం చెప్పాలి నానా? ఇప్పుడు ఏదో చెప్పాలి కదా పాండి. అయినా వాడు ఏమి చెప్పకుండా వాళ్ళు చూసి నవ్వుతా ఉన్నాడంట పిల్లలు. అప్పుడు one day the boy saw a real tiger snaking around his flock. The jumped on his feet and cried out as loud as he could, "Tiger, tiger!" But the villagers thought he was fooling them again, and so they did not come to help. ఒక రోజు నిజంగానే పులి వచ్చేసిందంట. వీడు మేకలు మేపుతా ఉన్నాడు కదా గొర్రెలు. నిజంగానే పులి వచ్చేసిందంట. మేకలంతా పట్టి 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 తినేదానికి పరిగెత్తా ఉందంట. పులి గొంతు పట్టుకునేదానికి ఇట్లా దూరుతుందంట, అట్లా దూరుతుందంట, ఇట్లా పరిగెత్తుందంట. వచ్చిన పులి లోపల ఈ గొర్రెలన్నీ ఇట్లా పరిగెత్తి ఇట్లా చేయండి ఇట్లా దీంట్లోకి యాడికి చెట్లకి దూరుతా ఉన్నాయంట, పగల్లోకి దూరుతా ఉన్నాయంట. ఎవరి నుంచి తప్పించుకోవడానికి? పులి నుంచి తప్పించుకోవడానికి. పులి దూరుతా ఉంది, మన గొంతు కొరికేసి రక్తం తాగేస్తుంది, మనల్ని చంపేస్తుంది అని పాపం ఈ గొర్రెలు పరిగెత్తా ఉన్నాయంట. అర్థమైందా? తర్వాత ఆల్ సన్సెట్ ద విలేజర్స్ వెంట్ లుకింగ్ ఫర్ ద బాయ్ హూ had not returned with his sheep. When they went up the hill, they found him weeping. అర్థమైందా? సన్సెట్ అంటే సూర్యాస్తమయం. అర్థమవుతుందా పిల్లలు? సూర్యాస్తమయం అంటే ఇంకా సాయంత్రం అయిపోతా ఉంది పిల్లలు. సాయంకాలమైన గొర్రెలు ఇంటికి రాలేదంట, వాడు రాలేదంట. పిల్లలు సాయంత్రం అయితే ఇంటికి తోడుకొని వెళ్ళిపోవాలి కదా గొర్రెల్ని. అర్థమవుతుందా? వాళ్ళు చూస్తా ఉన్నారంట. అప్పుడు దేర్ really was a tiger head. The blood is gone. I cried out, "Tiger, but you did not come." He cried. నిజంగా ఇక్కడ పులి వచ్చింది. పులి వచ్చినప్పుడు ఏం చేసింది? అప్పుడే నేను చెప్పాను కదా కథలో. ఏం చెప్పాను? నిజంగానే పులి వచ్చేసింది. అన్ని గొర్రెల్ని పరిగెత్తిపోతా ఉంటే కూడా వదలకుండా గొంతు కొరికి చంపేసి తినేసింది. ఎవరు? పులి. అన్ని గొర్రెల్ని తినేసింది అది. వీడికి భయమైపోయింది. ఎట్లా మనం ఇంటికి పోయేది? ఇంటికి పోతే మన అమ్మ మన నాన్న అడుగుతారు, గొర్రెలు ఏడపోయినాయి చేతనా ఏమైనా అడుగుతాడని